నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున కృపాసత్య సంపూర్ణుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా వందనములు. ఈ దినపు దేవుని మాట హబక్కూకు గ్రంథం 3వ అధ్యాయం 4వ వచనం. ఆయన హస్తముల నుండి కిరణములు బయలు వెళ్ళుచున్నవి. దేవుని యొక్క మహిమ ప్రకాశం సూర్యకాంతి లాంటిది. ఆయన బల ప్రభావాలు ఆయన చేతిలో మరుగై ఉన్నాయి. యెషయా గ్రంథం 60వ అధ్యాయం 19-20 వచనాలలో దేవుడు నిత్యమైన వెలుగుగా ఇక్కడ తనను తాను బయలుపరుచుకున్నాడు. దేవుని ప్రజలు చీకటిని కాక వెలుగును అనుభవిస్తారు. ఇది సూర్యుని ప్రకాశం కాదు. దేవుడు దివ్యకాంతి వలె సదాకాలం తన ప్రజల మధ్య ఉంటాడు. ఈ వచనం ముందు కాలంలో రాబోతున్న క్రొత్త ఆకాశం, క్రొత్త భూమిని సూచిస్తుంది. దానిలో దేవుడు, ఆయన గొర్రెపిల్ల వారి ప్రజలకు అనంతమైన వెలుగుగా ఉంటాడని ఈ వచనం తెలియజేస్తుంది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 16వ వచనంలో 7 నక్షత్రములు 7 సంఘాలకు దూతలు, ఆయన నోట నుండి బయలువెడిన 2 అంచెలు గల వాడి అయిన ఖడ్గము. ఇది తీర్పు తీర్చుటకైన దేవుని వాక్యపు శక్తికి సాదృశ్యంగా ఉంది. మనుష్య కుమారుని ముఖము ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండడం అనేది రూపాంతర కొండపై యోహాను తన కన్నులతో చూశాడు. మత్తయి సువార్త 17:2లో ఉన్నట్లుగా యేసు ఆయన శిష్యులతో ఎత్తైన పర్వతం మీదకి ఏకాంతంగా వెళ్ళినప్పుడు వారి ఎదుట ఆయన రూపం మారిపోయింది. ఆయన ముఖం సూర్యమండలం వలె ప్రకాశమానంగాను, ఆయన వస్త్రాలు తెల్లగాను రూపాంతరం చెందాయి. శిష్యులు ఈ మహిమ దృశ్యాన్ని స్వయంగా చూడగలిగారు. దీనిని బట్టి యేసు తన నిజ కుమారుడని, మానవ జాతిని విమోచించడానికి అర్హత కలవాడని దేవుడు చేస్తున్న నిర్ధారణగా మనం చూడవచ్చు. 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం. ఎవరు సమీపించలేనటువంటి వెలుగులో నివసించే అమర్త్యుడు ఆయన. ఆయనను ఏ మనిషి చూడలేరు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పిన దేవుడు పాపమనే చీకటిలో కూరుకుపోకుండా పశ్చాత్తాపపడి విడుదల పొంది క్రీస్తునందరి విశ్వాస మూలంగా జీవించే వారి జీవితాలలో వెలుగును నింపి వారిలో ఆయన జీవిస్తాడు. ఆమేన్.